విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు అడ్డాగా మారుతున్న పరిస్థితి సార్. ఏ ఇష్యూ అయినా యూనివర్సిటీస్లో నిరసనలు తెలపడం, అక్కడ అల్లర్లు ఉద్రిక్తతలకు కారణమవడం మనం చూస్తూ ఉన్నాం చాలా యూనివర్సిటీల్లో. సో యూనివర్సిటీల్లో ఇలాంటి నిరసనల్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, ఉస్మానియా యూనివర్సిటీలో అధికారులు నిరసనల పైన నిషేధం విధించారు. దీనిపైన ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెప్తున్నాయి. ఈవెన్ హైకోర్టు కూడా వెళ్ళింది. సో మనకు అర్థం కావాల్సిన, విశ్వవిద్యాలయాల రాజకీయాల కేంద్రాలుగా కాకపోతే పబ్బులు క్లబ్బులు రాజకీయాల కేంద్రాలు అవుతాయా? యూనివర్సిటీస్ అనేది ఒక యంగర్ జనరేషన్ క్రియేట్ చేస్తుంది. దీనికన్నా ముందు మనకు అర్థం కావాల్సింది, మన రాజ్యాంగంలో ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది, ప్రభుత్వాలకు నియంత్రించే అధికారం ఇచ్చింది. అంటే ఇదే రాజ్యాంగము ఫండమెంటల్ రైట్స్ అన్నిట్లో, అంటే ఇది ఒకటే కాదు, రైట్ టు రిలీజన్, రైట్ టు వర్షిప్, రైట్ టు అసెంబుల్, రైట్ టు ప్రొటెస్ట్, రైట్ టు బీ ఏ మెంబర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, ఇలా రైట్ టు స్పీక్, ఇవన్నిట్లో కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లింగ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొటెస్ట్, ఇలా ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది రాజ్యాంగం. కానీ ఇవి అబ్సల్యూట్ రైట్స్ కావు. వీటికి సహేతుక ఆంక్షలు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు అని మన రాజ్యాంగంలో పేర్కొన్నారు. అంటే ఒక సమాజంలో ప్రజలకేమో స్వేచ్ఛ ఉంది, హక్కులు ఉన్నాయి, అదే సమయంలో ప్రభుత్వానికి రాజ్యానికి నియంత్రించే అధికారం ఉంది. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలన్నదే ప్రశ్న. ఇప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు నిరసనలు ఆపే అధికారం లేదా అంటే ఉంది. కానీ యూనివర్సిటీ విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు లేదా? అది కూడా ఉంది. మరి ఈ రెండింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే, సుప్రీంకోర్టు అనేక తీర్పులో చెప్పింది. ఇవాళ కాదు, ఈ 70 ఏళ్ల జ్యూరిస్ప్రుడెన్స్ని తీసుకుంటే మీకు బాబులాల్ పరేట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, అలాగే మీకు రామ్లీలా మైదాన్, మనేకా గాంధీ, హిమ్మత్ లాల్ షా, రామ్ మనోహర్ లోహియా, ఇలా ఒక్క కేసు కాదు, ఈ కేసుల్లో కొన్ని బ్రాడ్ ప్రిన్సిపల్స్ సుప్రీంకోర్టు ఎవాల్వ్ చేసింది. మీకు ఉదాహరణకు ఈ రామ్లీలా మైదాన్ కేసు 2012 వచ్చిన కేసు చాలా క్లియర్గా చెప్పింది. అంటే నిషేధాలు విధించవచ్చు, కానీ అది ఎమర్జెన్సీ పవర్ మాత్రమే, అంటే అత్యవసర పరిస్థితుల్లో వాడేటువంటి అధికారం మాత్రమే. ఎందుకంటే ప్రజాస్వామిక వ్యవస్థకు, వలసవాద వ్యవస్థలకు, నిరంకుశ వ్యవస్థలకు తేడా ఉంటుంది. నిరంకుశ వలసవాద వ్యవస్థల్లో ప్రజల స్వేచ్ఛను హరించి ప్రభుత్వము నియంత్రించే అధికారం ఎక్కువగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు గనక, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటాం గనక, ప్రజల స్వేచ్ఛల్ని చీటికి మాటికి హరించే అధికారం ప్రభుత్వాలకు ఉండదు. అందువల్ల అది ఎమర్జెన్సీ పవర్ మాత్రమే అని రామ్లీలా మైదాన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ఎమర్జెన్సీ పవర్ ఎలా ఉండాలి అనేది బాబులాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇట్ షుడ్ నాట్, ఇక్కడ మనకు అర్థం కావాల్సిన, నిరసన తెలపడం అనేది చట్టవిరుద్ధం కాదు, నిరసనను నిషేధించడం అనేది యాంటిసిపేటరీ యాక్షన్ అయితే, నిరసన అసెంబ్ల్ కావడం అనేది లాఫుల్ యాక్షన్. ఒక లాఫుల్ యాక్షను, ఒక యాంటిసిపేటరీ యాక్షన్, ఈ రెండు ఉన్నాయి. అంటే చట్టబద్ధంగా ఒక సమీకరించబడితే అసెంబ్లీ కావచ్చు, ప్రొటెస్ట్ చేయొచ్చు, అదే సమయంలో దాన్ని ముందుగానే నిషేధము, ఆంక్షలు విధించవచ్చు. అందువల్ల ఈ యాంటిసిపేటరీ యాక్షన్ లాఫుల్ అధికారాన్ని తగ్గించకూడదు. అందువల్ల పబ్లిక్ ఆర్డర్, అంటే పబ్లిక్ ఆర్డర్ను డిస్టర్బ్ చేస్తుంది అన్న జెన్యూన్ అప్రిహెన్షన్ ఉంటే, నిజమైనటువంటి భయం ఉంటేనే మీరు వీటిని ఆపాలి అన్నారు. నిజమైన భయానికి మిగతా భయానికి తేడా ఏంటనేది మనేకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఏమనంటే, ఈ రిస్ట్రిక్షన్స్ అనేది ఫ్యాన్సీఫుల్ ఉండకూడదు, అప్రెసివ్ ఉండకూడదు, టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్కు లోబడి ఉండాలి అని చెప్పిండు. మీకు మనేకా గాంధీ కేసులో, రామ్ మనోహర్ లోహియా కేసులో, అంటే మీకు ఒకటి, ఇది అత్యవసరమైనది ఉండాలి, ఆ అత్యవసరమైనది అధికారాన్ని ఉపయోగించాలంటే, ఒక హక్కును, ఒక స్వేచ్ఛను హరించాలంటే అనుమానము, భయము అనేది జెన్యూన్గా ఉండాలి. ఇది నువ్వేదో నా అభిప్రాయం నాకు అలా అనిపిస్తోంది అని ఆపుతా అంటే లాభం లేదు. ఫ్యాన్సీఫుల్ అండ్ అప్రెసివ్ ఉండకూడదు.
అలాగే రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే క్లియర్గా ఇది డిఫరెన్స్ ఆఫ్ ఇంటెన్సిటీని డిఫరెంట్ ఆఫ్ కైండ్గా కూడా భావించాలన్నారు. అంటే సీరియస్ అగ్రవేటెడ్ థ్రెట్స్ టు లా అండ్ ఆర్డర్ వేరు, సాధారణంగా పీస్ అండ్ ట్రాంక్విలిటీకి ఎదురయ్యేటువంటి సవాలు వేరు. ఈ రెండింటి మధ్య డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ని డిఫరెంట్ ఆఫ్ కైండ్గా చూడాలి అని చెప్పింది. అంటే ప్రతి ఒక్కదాన్ని మీరు ఆపకూడదు. సీరియస్ అగ్రవేటెడ్ థ్రెట్స్ టు పబ్లిక్ ఆర్డర్ అంటే సమాజం అల్లకల్లోలమవుతుంది, ప్రభుత్వ వ్యవస్థలకు భద్రతకే ప్రమాదం ఏర్పడుతుంది, అలాంటి సమస్య వచ్చినప్పుడు మాత్రమే నియంత్రించాలి అని రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సీరియస్ అండ్ అగ్రవేటెడ్ థ్రెట్స్ టు పబ్లిక్ ఆర్డర్ వేరు, నార్మల్ చాలా థ్రెట్స్ టు పీస్ అండ్ ట్రాంక్విలిటీ వేరు అని సుప్రీంకోర్టు డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ షుడ్ బి వ్యూడ్ యాజ్ అ డిఫరెంట్ కైండ్ అని చెప్పింది. సో ఇంత క్లియర్గా సుప్రీంకోర్టులో తీర్పులు చెబితే హిమ్మత్ లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే గతంలో ఏదైనా ఒక అనుమతి ఇస్తే ఆ అనుమతి వల్ల అల్లర్లు జరిగినాయి కనుక ఇప్పుడు మళ్ళీ అనుమతి నిరాకరిస్తామనడం కూడా కరెక్ట్ కాదు అన్నారు. అంతకుముందు ఏదో ప్రొటెస్ట్లకు అనుమతించాం, వయలెన్స్ క్రియేట్ అయింది, అందువల్ల ఇప్పుడు మళ్ళీ మేము ప్రొటెస్ట్లో అనుమతించామనడం కరెక్ట్ కాదు అని హిమ్మత్ లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్ కేసులో చెప్పింది. అంటే ఇన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ప్రజలకు సమీకరణ ర్యాలీ తీసే హక్కు ఉంటుంది, వీటిని నియంత్రించే అధికార వ్యవస్థలకున్న దాన్ని చాలా రేర్గా తప్పనిసరి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుందన్నప్పుడే ఉపయోగించాలి. యు కెనాట్ హ్యావ్ బ్లాంకెట్ అండ్ స్వీపింగ్ రిస్ట్రిక్షన్స్. ఇది సుప్రీంకోర్టు తీర్పుల సారాంశం. నేను కొన్ని తీర్పులు మీ ముందు పెట్టాను, ఈ జురిస్ప్రుడెన్స్. సో ఈ తీర్పుల ప్రకారం చూసినప్పుడు యూనివర్సిటీల్లో నిరసనలన్నింటినీ ఆపేస్తాం అనడం అనేది సుప్రీంకోర్టు తీర్పులు ఒప్పుకోవు, రాజ్యాంగబద్ధం కాదు. మరి ఏదైనా ఒక నిరసన వల్ల తీవ్రమైన అలజడి క్రియేట్ అవుతుంది, పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటుంది అని జెనైన్ అప్రిహెన్షన్ నుండి అది రీజనబుల్ అని న్యాయ సమీక్షకు నిలవగలిగితే అప్పుడు రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇది లీగల్ పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అయితే అధికార వ్యవస్థలు ఏమంటాయంటే ప్రతిరోజు నిరసనలతో ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో అకాడమిక్ ఫ్రీడమ్, అకాడమిక్ అట్మాస్ఫియర్, అకాడమిక్ నార్మల్సీ అంటారు. ఈ అకాడమిక్ నార్మల్సీ దెబ్బతింటుంది కదా అనేది అధికారుల వాదన. అంటే విశ్వవిద్యాలయాల్లో చదువు దెబ్బతింటుందని. నిజమే. అందువల్ల విద్యార్థి సంఘాలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే రాజ్యాంగం స్వేచ్ఛ కల్పించవచ్చు. రాజ్యాంగం కేవలం ఫ్రీడమ్స్ ఇవ్వదు, రాజ్యాంగం డ్యూటీస్ కూడా చెప్తుంది. ఫండమెంటల్ రైట్స్ మాత్రమే రాజ్యాంగం ఇవ్వదు, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చెప్తుంది. ఫండమెంటల్ డ్యూటీస్ను మర్చిపోయి ఫండమెంటల్ రైట్సే కావాలి అని డిమాండ్ చేస్తే అది రాజ్యాంగబద్ధం కూడా కాదు. ఫండమెంటల్ డ్యూటీస్ను నిర్వహించని పౌరుడు ఫండమెంటల్ రైట్స్ను అడిగే నైతిక హక్కును కోల్పోతాడు. అదే సమయంలో ఫండమెంటల్ డ్యూటీస్ నిర్వహించని పౌరులు ఉన్నప్పుడు ఆ సమాజంలో అధికార వ్యవస్థలకు ఫండమెంటల్ రైట్స్ నియంత్రించేటువంటి ఒక లెజిటిమసీ వస్తుంది. అంటే సామాన్యుడి భాషలో చెప్పాలంటే విద్యార్థులు చదువుకుంటూ చదువుకు డిస్టర్బ్ కాకుండా చదువు కోసం పోరాడుతున్న సమయంలో పోరాటం చేస్తే సమాజం హర్షిస్తుంది, అధికార వ్యవస్థలు నియంత్రిస్తే అధికార వ్యవస్థల్ని నిలదీస్తుంది. కానీ నేను చీటికి మాటికి ప్రతిదానికి వీ వాంట్ జస్టిస్ అని క్లాసులు బాయ్కాట్ చేస్తాను అంటే క్లాసులు జరగడం అనేది నార్మల్గా ఉండాలి, బాయ్కాట్ అనేది రేర్గా ఉండాలి. కానీ యూనివర్సిటీలో ఏమైపోయిందంటే బాయ్కాట్ నార్మల్ అయింది, జరగడమే రేర్ అయింది. నేను యూనివర్సిటీలో చాలా ఏళ్ళు పనిచేసాను, అనుభవంతో చెప్తున్నాను. ఒక 10 సంఘాలు ఉంటాయి, 100 డిమాండ్లు ఉంటాయి, ఏదో ఒక డిమాండ్ పైన బాయ్కాట్. పోనీ బాయ్కాట్ అయినాక పిల్లలు ఏవైనా పోరాటంలో ఉంటారంటే పోరాటంలో ఉండరు. కంప్లీట్గా క్లాస్ డిస్టర్బెన్స్ తప్ప అల్టిమేట్గా ఏదీ ఉండదు. మళ్ళీ ఆ 20 మందో 10 మందో నిరసన జరుపుతారు తప్ప ఈ బాయ్కాట్ అనే పిల్లలు ఎక్కడికి పోరు. అందువల్ల చీటికి మాటికి క్లాసులు డిస్టర్బ్ చేసే అధికారం కూడా విద్యార్థులకు ఎవరిచ్చారు? విద్యా సంస్థలు ఉన్నాయి ఏంటంటే చదువుకోవటానికి కదా. అందుకే అన్నారు చదువుకై పోరాడండి, చదువుతూ పోరాడండి. చదువుకై పోరాటం అనేది విద్యార్థులకు ఉన్న హక్కు, కానీ అది చదువుతూ పోరాడాలి తప్ప చదువు వదిలేసి కాదు. అల్టిమేట్గా చదివే లేకపోతే విశ్వవిద్యాలయం ఉండదు కదా. యూనివర్సిటీలో నువ్వు ఏమైనా చేయి, ప్రొటెస్ట్ చేయొచ్చు, అసెంబ్లీ చేయొచ్చు, పొలిటికల్ డిస్కషన్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీ అనేది నాగరికతకు ఒక చిహ్నం.
ఆలోచనల వ్యూహాలకి కేంద్రం అంటాడు జవహర్లాల్ నెహ్రూ 1949లో అలహాబాద్ యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని ఇస్తూ యూనివర్సిటీ స్టాండ్ ఫర్ హ్యూమనిజం, టాలరెన్స్, అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అండ్ అన్వర్డ్ మార్చ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ అంటాడు. అంటే మానవ నాగరికత పురోగతికి విశ్వవిద్యాలయాలు కేంద్రము, ఆలోచనల వ్యూహాలకి ఇది కేంద్రము అంటారు. అందువల్ల విశ్వవిద్యాలయాల్లో స్వేచ్ఛ లేకపోతే అది విశ్వవిద్యాలయమే కాదు. అందువల్ల విశ్వవిద్యాలయాన్ని ఆంక్షలతో, నియంత్రణలతో, నిషేధాలతో యూనివర్సిటీ నడపలేము. దట్ యూనివర్సిటీ క్లోజింగ్ ఆఫ్ మైండ్ అవుతుంది. సో యూనివర్సిటీ ఈజ్ అ ప్లేస్ వేర్ మైండ్ ఈజ్ ఓపెన్. మైండ్ క్లోజ్ చేయకూడదు. కానీ అదే సమయంలో ఒక స్టూడెంట్ అనార్కీ గనక ప్రివేల్ అయితే యూనివర్సిటీ యొక్క పర్పసే దెబ్బతింటుంది. అల్టిమేట్గా పిల్లలు చదువుకోవాలి, పిల్లలు జీవితంలో ఒక స్థిరపడాలి, సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి, సమాజాన్ని శోధించి పరిశోధించేటువంటి పరిశోధకులుగా ఎదగాలి కదా. అది వదిలేసి నేను రోజు ఏదో ఒక అంశం పైన రోజు ఒక సంఘం నిరసన తెలుపుతాం, క్లాసులే జరగనీయం, మేము ఎవరిని చదువుకోనివ్వంటే ఈ పోరాటమే చదువుకోే కోసమైనప్పుడు చదివే జరగకపోతే ఏంటి? అందువల్ల రకరకాల నిరసనలు ఈవినింగ్ 5 o'clock నిరసన ర్యాలీది ఎవరద్దంటున్నారు? క్లాసెస్ టైంలోనే క్లాసెసే డిస్టర్బ్ చేసి నిరసనలు తెలపాల్సిన అవసరం ఉందా? మార్నింగ్ 9 o'clock బిఫోర్ 8 to 9 ఒక నిరసన ప్రదర్శనది లేదు, ఈవినింగ్ 5 నుంచి 8 వరకు నిరసన ప్రదర్శనది ఎవరద్దంటున్నారు? లేదు, మార్నింగ్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి, 9 o'clock స్టార్ట్ అవుతాయి, 10-10:30కి మొదలవుతుంది. వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్ అని నినాదాలు వస్తే కథం క్లాస్ అయిపోతుంది. ఇది ఎంతకాలం ఇట్లా? అందువల్ల ఈ బ్యాలెన్స్ అనేది చాలా చాలా కీలకం. అకాడమిక్ నార్మల్సీని దెబ్బతీయడం ఫ్రీడమ్ కాదు, ఫండమెంటల్ రైట్ కాదు. అకాడమిక్ నార్మల్సీకి లోబడి విద్యార్థులు ఉద్యమాలు చేసుకోవచ్చు, విద్యార్థులు పోరాటాలు చేయొచ్చు, విద్యార్థులు నిరసనలు తెలపచ్చు. అన్లెస్ ఏ వైలెన్స్ క్రియేట్ అయితే తప్ప ఇమ్మినెంట్ డేంజర్ అంటే తక్షణ ప్రమాదము సమాజానికి ఉంటే తప్ప వాటిని విశ్వవిద్యాలయాలు రెస్ట్రిక్ట్ చేయకూడదు. అందువల్ల యూనివర్సిటీసు క్లాసులకు డిస్టర్బ్ కాకుండా, మీరు అకాడమిక్ నార్మల్సీ దెబ్బతినకుండా మీ స్వేచ్ఛను మీరు అనుభవించండి అని చెప్పాలి తప్ప బ్లాంకెట్గా మేము నిరసనలే జరగనీయం యూనివర్సిటీ అంటే, యూనివర్సిటీలో నిరసన జరగకపోతే ఎక్కడ జరుగుతుంది నిరసన? యూనివర్సిటీ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ డిసెంట్, యూనివర్సిటీ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ క్రిటిసిజం, యూనివర్సిటీ ఈజ్ అ సోషల్ క్రిటిక్. అందుకే మాలాంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లకు కూడా చట్టము, రాజ్యాంగము స్వయం ప్రతిపత్తి ఇచ్చింది. మేము ప్రభుత్వంలో భాగం కాదు. కోర్టులు తీర్పులు చెప్పారు, సుప్రీంకోర్టు కూడా. యూనివర్సిటీస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అని. సో ఈ గవర్నమెంట్ ఫండ్స్తో నడవచ్చు, కానీ టెక్నికల్లీ వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. అందుకే ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తే గవర్నమెంట్ జాబ్ అయితే రిజైన్ చేసి పోటీ చేయాలి. నేను రిజైన్ ఏం చేయలేదు, లీవ్ పెట్టి పోటీ చేశాను. నా 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకున్నాను. ఈవెన్ ఈ 8 ఏళ్ళ పీరియడ్లో కూడా నా పిహెచ్డీస్ గైడ్ చేసుకున్నాను. నా అకాడమిక్ వర్క్ ఎక్కడ డిస్టర్బ్ కాలే. సో అందువల్ల యూనివర్సిటీకి ఆ ప్రత్యేక స్ట్రక్చర్ ఇచ్చిందే సామాజిక విమర్శక బాధ్యతను పోషించండి. దే షుడ్ బి ఫౌంటైన్ హెడ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ యాక్టివిటీ. ఒక మేధోపరమైన కార్యాచరణ ఉండాలి. అన్ఫార్చునేట్లీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా దాన్ని ఎప్పుడూ మర్చిపోయింది. మీరు ఒక యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఒక ఐడియాస్ పైన చర్నింగ్ ఎక్కడుంది? ప్యూర్ బ్యూరోక్రటిక్గా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మారిపోయింది. అందువల్ల విశ్వవిద్యాలయాల్లో మీకు నిరసన తెలపకూడదు, విశ్వవిద్యాలయాల్లో ప్రశ్నించకూడదు, విశ్వవిద్యాలయంలో ఆలోచనల స్వేచ్ఛ ఉండకూడదు. ఈ ధోరణి ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థలు అంగీకరించవు. కానీ అదే సమయంలో మాకు స్వేచ్ఛ ఉంది కదా, మేము బాధ్యత మర్చిపోతాం, చదువుకోనివ్వం, అసలు చదువుకే అడ్డంగా ఉంటామంటే చదువు కోసం పోరాడాలి తప్ప చదువుకు అడ్డంగా ఉండి పోరాడకూడదు కదా. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి తెలంగాణలో